హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం మీల్ మేకర్ గ్రేవీ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ముందుగా ఒక బౌల్లో నీళ్లు వేడి చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసుకొని మీల్ మేకర్ వేసి ఒక 15 నిమిషాలు పక్కన ఉంచుకోండి. మసాలా కోసం మిక్సీ జార్లో 4 యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, మిరియాలు, వెల్లుల్లిపాయలు, అల్లం, బిర్యానీ ఆకు, 4-5 పచ్చిమిర్చి, ఒక 2 తరిగిన ఉల్లిపాయలు వేసుకొని ఒక పిడికెడు జీడిపప్పు వేసుకొని ఇది మిక్సీ చేసుకోండి. ఇప్పుడు నానబెట్టిన మీల్ మేకర్ని ఒక జల్లెట్లో పోసి ఒక బాండ్లీ తీసుకొని దాంట్లో కొంచెం నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకొని ఈ మీల్ మేకర్లో మొత్తం తడిపోయేలాగా వాటర్ అంతా పిండేసేయండి. వాటర్ పిండేస్తే ఏంటంటే మనకి మీల్ మేకర్ బాగుంటుంది, ఏం మసాలా అది వేసినా కూడా మీల్ మేకర్ పడుతుంది అనమాట. సో ఈ వాటర్ అంతా పిండేసి బాండ్లీలో నెయ్యి కాచుకున్నాం కదా, దాంట్లో వేసి ఇది కొంచెం ఎర్రగా వేగేలాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు వాటర్ అంతా పిండేసాం కదా, బాండ్లీలో వేసి దాన్ని కొద్దిగా కొంచెం పసుపు వేసి ఫ్రై చేసుకోండి. మీల్ మేకర్ కొద్దిగా ఎర్ర రంగు వచ్చాక అది ఒక బాండీలో తీసి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఒక బాండీలో ఒక 2 స్పూన్ల నూనె వేసుకొని అందులో 2 బిర్యానీ ఆకులు, ఒక 2 పొడవుగా తరిగిన పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోండి. చేసుకున్న తర్వాత మనం ఇందాక మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ దీంట్లో వేసేయండి. వేసి బాగా దగ్గరకు కలుపుకోండి. ఉల్లిపాయ పచ్చివాసన పోయే వరకు సిమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండండి. ఇప్పుడు ఒక పెద్ద టమాటో లేదా 2 చిన్న టమాటోలు ప్యూరీ చేసుకొని ఆ ప్యూరీ కూడా ఈ గ్రేవీలో వేసి కలిపేయండి. మనకు ఒక 10 to 12 మినిట్స్లో పచ్చివాసన పోయి నీట్గా నూనె పైకి తేలుతుంది. అప్పుడు కొద్దిగా సాల్ట్, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా వేసి బాగా కలుపుకోండి. బాగా కలుపుకొని ఇలా దగ్గరకు వచ్చాక కొంచెం నూనె ఇలా పైకి తేలుతుంది. నూనె పైకి తేలుతున్నప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న మీల్ మేకర్ దీంట్లో వేసి కలిపేసుకోవడం. మీల్ మేకర్ బాగా కలిపిన తర్వాత పైనుంచి మంచిగా చిలికిన పెరుగు ఇలా పైనుంచి వేసుకోండి. వేసుకొని బాగా కలపండి. పెరుగు ఇలా ఉండకుండా నీట్గా చిలికితే బాగుంటుంది. ఇదంతా దగ్గరకు వచ్చాక పైనుంచి కొద్దిగా కసూరి మేతి అండ్ కొత్తిమీరతో గార్నిష్ చేసి దింపేస్తే మనకి గుమగుమలాడే మీల్ మేకర్ గ్రేవీ కర్రీ. ఇది రైస్, రోటీస్ దేంట్లోకైనా బాగుంటుంది. స్పెషల్గా రోటీస్లోకి ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. ప్లీజ్ డూ ట్రై ఇట్. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్.